రాఘవేంద్రరావు గారి గురించి మేము మా మా అనుభవాలను చేసుకోగలం, కానీ వారి గురించి, వారి దర్శకత్వం గురించి కానీ దేని గురించి కానీ చెప్పదగ్గ వారం కాదు. ఎవరైనా సరే చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇప్పటివరకు అన్నమయ్య, భక్త రామదాసు, ఓం నమో వెంకటేశాయ, అలాగే శివుడి మీద తీస్తే బాగుంటుంది, ఒక భక్త కన్నప్ప, భక్త శ్రీయాళ లాంటి సినిమాలు తీస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య కన్నా కూడా బాగానే ఉంది, చాలా బాగుంది. నాగార్జున చాలా బాగా చేశారు, చాలా జన్మ ధన్యమైంది. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు చాలా ఫెంటాస్టిక్గా తీశాడు. నిజంగా ఆ బ్రదర్ అన్నట్టు కొంచెం ఈ నిజంగా ఆయన లేళ్ళు ఏంటో మరి కొంచెం కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంతే. ఇంకా ఓం నమో వెంకటేశ్వర. నాగార్జున గారు చెప్పినట్టు టీటీడీ విశిష్టత పెరిగేలాగానే ఉంది సినిమా. చాలా విషయాలు తెలిసాయి, అగ్నితీర్థం గురించి తెలిసింది. ఒకటే కోరేది, గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి స్వామి, ఇలాంటి మంచి సినిమాలు ప్రోత్సహించాలి. సో బెనిఫిట్స్ అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ వెళ్తున్నాను నేను. సో నాగార్జున గారు మరి ఫ్యూచర్లో జీవికే వారితో కలిసి టీటీడీ చైర్మన్ పదవి కోసం కష్టపడి స్వామి వారికి ఇంకా పెంచాలని కోరుతున్నాము. సినిమా మాత్రం సూపర్ స్వామి. ఓం నమో వెంకటేశ్వర. చాలా బాగుంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి, మ్యూజిక్ అయితే గూస్ బంప్స్. ప్రతి 10 minutes కి ఒక హైక్ వచ్చింది అనమాట సినిమాలో, ప్రతి దానికి గూస్ బంప్స్ లెవెల్లో వచ్చింది. చాలా సూపర్ సూపర్, చాలా బాగుంది, సూపర్ సూపర్ ఉంది. చాలా బాగుంది, డివోషన్ వెరీ నైస్. చాలా బాగుందండి. దేవుని దర్శనం చేసినట్టుందండి. నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి. అసలు చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది. 100 రోజులు ఆడించడం కాదు, ఆడుతుంది. సూపర్ సూపర్. నాగార్జున వెంకటేశ్వర ఇద్దరు నాగార్జునే. బాగుంది, చాలా బాగుంది. స్వామివారికి నిత్యం జరిగే సేవలు, సుప్రభాత సేవ, అష్టోల పాదపద్మారాధన, శ్రీవారాభిషేకం ఇవన్నీ ఏ విధంగా ఎట్లా స్వామివారి మొదలు ప్రారంభం చేయడం, ఏ విధంగా ప్రారంభం చేయడం జరిగిందో అది క్లుప్తంగా చూపించడం జరిగింది. చాలా బ్రహ్మాండం, చాలా బ్రహ్మాండం. ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారు, రాముడు అంటే మేము చూసాము, భక్తుడు అంటే నాగార్జున గారు అండి, అది హిస్టరీ. సినిమా బాగుంది, బాగుందండి. సినిమా బాగుందండి. మామూలు రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్, నాగార్జున యాక్టింగ్, పుష్క. ద న్యూ స్టోరీ హాథీరామ్ బాబా గురించి ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్ టు బ్రింగ్ టు ద పబ్లిక్. ఇట్స్ గుడ్. తప్పకుండా చూడండి, బాగుంది సినిమా. నాగార్జున ఇది బాగుంది, చాలా దేవుడే దిగి వచ్చి మాట్లాడిన బాధ ఉంది. నమో వెంకటేశ్వర. తెలుగు సినిమా చరిత్ర అలా మిగిలిపోతాయి. ఎస్పెషల్లీ రాఘవేంద్ర గారు దర్శకేంద్రాన్ని ఎందుకంటారో ప్రూవ్ చేస్తున్నారు. సౌరభ్జ అన్నమయ్య స్వామి, వెంకటేశ్వర స్వామి పాత్రలో చాలా బాగా చేశారు. తెలుగులో అసలు గూస్ బంప్స్ ఆయన అంతే. అసలు అలా యాప్ట్ అనమాట. ఒక నాగార్జున గారు చాలా బాగా చేశారు. అంటే పాటలు అనేది ఏంటంటే మనం అలా ఒక వెంకటేశ్వర స్వామి మనం మాట్లాడుకునే ఇంకా ఒక ప్రతి క్షణం అసలు ఇంకా మాటలు లేవన్నమాట. అది చాలా బాగుంది. పాటలు కూడా అసలు ఒక పాటలో అయితే స్వామివారికి వాడే పూలు ఎందుకు వాడతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది రాసిన రైటర్కి కానీ, పిక్చరైజేషన్ చేసిన కెమెరామ్యాన్ కానీ, నాగార్జున గారికి కానీ థ్యాంక్స్. అసలు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళకి ఒక సినిమా ద్వారా తెలియజెప్పడం అనేది, భావితరాలు వెంకటేశ్వర స్వామి ఎందుకు అసలు బాలాజీ అవతారంలో ఎందుకు ఎంత ఫేమస్ అయ్యారనేది ఈ సినిమాలో స్పెషల్ చెప్పడం జరిగింది. అన్నమయ్యగా చూడడం జరిగింది. అసలు అన్నమయ్యతోనే ఒక లెవెల్ పెరిగింది. అంటే మనం ఎందుకు ఏంటని ఇప్పుడు ఈ హతీరాం బాబాగా ఆయన అసలు హతీరాం బాబా, నేను రీసెంట్ తిరుపతిలో వచ్చాను, నేను హతీరాం బాబా గురించి నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో హతీరాం బాబా అనే ఒక వ్యక్తి వెంకటేశ్వర స్వామిని అసలు ఆ తిరుపతి ఒక కొండ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు కొండ మీద ఆ ప్రాముఖ్యతని పెంచుకోవడానికి ఎంత బాగా సేవ చేశారనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. అసలు వెంకటేశ్వర స్వామి గారు చాలా బాగున్నారు. అందరికంటే నాగార్జున చాలా చాలా బాగున్నారు. శ్రీరామదాసు, అన్నమయ్య, షిరిడి సాయి, ఆల్ దీస్ అబౌట్ దిస్ మూవీ ఇస్ రియల్లీ అసలు చాలా బాగా చేశారు నాగార్జున గారు. చాలా బాగుందండి. అసలు దీంట్లో వంక పెట్టాల్సిన పనే లేదు. అసలు నాగార్జున గారిని చూస్తే ఇప్పుడే తిరుమల వెళ్ళాలనిపిస్తుంది, అంత చాలా బాగా చేశారు నాగార్జున గారు. అసలు తిరుమల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు కదా. సినిమాలో చాలా బాగా చూపించి నాగార్జున అంతా కళగానే నటించాడు. కంప్లీట్ యాక్షన్ విత్ ఐస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ ఫిలిం. రామదాస్ ఆ రేంజ్ లో లేదు, బట్ మంచిగానే ఉంది. ఈ నార్జ గారు ఈ ఏజ్ లో కూడా ఇలా అటెంప్ట్ చేస్తున్నందుకు వాళ్ళు చాలా గ్రేట్. యాక్చువల్లీ రాఘవేంద్రరావు మళ్ళీ సేమ్ భక్తి చిత్రాలకి ఆయన నెంబర్ 1 బాగుంది. నాగార్జున యాక్షన్ చాలా బాగుంది. నాగార్జున అనుష్క యాక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ కేవని బ్రహ్మాండంగా ఉంది.
చెప్పాను కదా, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ కానీ, నాగార్జున యాక్షన్, అనుష్క సౌందర్యం అన్ని కలబోసి చాలా అందమైన దృశ్య కావ్యం అనిపించింది. ఆయన ఆధ్యాత్మిక సినిమాలలో నటించడం ఆయన దిట్ట కాబట్టి ఆయన బాగానే నటించారు, చూడడానికి బాగుంది. కానీ అన్నమయ్య అంతా షిరిడి సాయి అంత రేంజ్ అనిపించలేదు. మూవీ చాలా బాగుంది. ఇలాంటి రోల్స్ తీయాలంటే ఒక్క నాగార్జున తర్వాతనే ఎవరికైనా సాధ్యం. నైస్ మూవీ. నాగార్జున యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది మూవీ. బాగుందండి. హకీరం బాబా స్టోరీ ఇది. మూవీ చాలా బాగుంది. రాఘవేంద్రరావు గారు అంటే భక్తి రసామృతమైన చిత్రాలలో కొద్దిగా పాటలు ఎక్స్పోజింగ్స్ తగ్గిస్తే బాగుంటది. భక్తి పారవశ్యంలో మునుగుతున్న సీన్లలోంచి భక్తులు వెళ్తూ వెళ్తూ మళ్ళీ పాటల్లో అనుష్క ఎక్స్పోజింగ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి సినిమాలో. ఈ టాస్క్ ఫర్ ఏ హీరో టు ఓకే ఫిలిం లైక్ దిస్ ఆఫ్టర్ 3 hat-trick films that he has got in the last 2 years. It's only possible with only King Nag. Yeah, so he's called as cellulite scientist. And as known, you got Darshikendra Raghavendra Rao garu. He has shown all the way. ఎవరైతే వెళ్ళలేకపోయారో, తిరుమలకి వెళ్ళలేక కొంతమంది ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ గా ఈ సినిమా ద్వారా ఆయన దేవుడిని చూపించారు. బాగుందండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ పిక్చర్, రియల్లీ చాలా అందరి యాక్షన్ సూపర్, చాలా బాగుంది, రియల్లీ ఫెంటాస్టిక్. నాగార్జున చాలా చాలా బాగుంది. వెంకటేశ్వర వేసిన సౌరభ్ చాలా బాగున్నాడు. చాలా అందరూ ఒక్కసారైనా చూడాలి వెంకటేశ్వర, చాలా బాగుంది. అసలు చూస్తున్నంతసేపు చాలా అసలు ఫీలింగ్ అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది. భక్తి ఫీలింగ్ పూర్తిగా తీసుకొచ్చారు రాఘవేంద్ర స్వామి. పాటలు మటుకు ఎక్సలెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, ఇట్లాంటి హ్యాపీ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందరూ చూసి తీరాలి. యాక్చువల్గా భక్తుడితో దేవుడు ఇంత క్లోజ్ గా ఉంటాడని తెలియజేశారండి. చాలా బాగుంటుంది సినిమా. చాలా ఎంత బాగుంటుంది అంటే అసలు నాగార్జున ఇంకొకటి మాసు మన్మధుడు అది ఇది అని అంటారు కదా, కానీ ఆయనలో చాలా గొప్ప భక్తుడు ఉన్నాడు. భక్తుడు కనుక ఆయనలో లేకపోతే ఇంత గొప్ప క్యారెక్టర్ పండించలేడు. అంత బాగా అసలు ఒదిగిపోయాడు. లాస్ట్ 5 minutes అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎలాంటి ఎత్తైనా కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాల్సింది. తర్వాత ఖర్చు బాగా కనిపిస్తుంది. నాగార్జున వారు మాత్రం సూపర్ గా చేశారు మూవీ. కాకపోతే అనుష్క ఎందుకుంది క్యారెక్టర్ అనేది మాత్రం అర్థం కావట్లేదు. అనుష్క క్యారెక్టర్ లెస్ అనే చెప్పాలి. అసలు మామూలుగా మధ్యలో దుర్గమ్మ వారిగా మారిపోతుంది. తర్వాత అదంతా అర్థం కాలేదు, కొంచెం అంటే యాప్ట్ కాలేదు. అనుష్క క్యారెక్టర్ మాత్రం యాప్ట్ కాలేదు. మిగతా వాళ్ళందరూ బాగా యాప్ట్ అయ్యారు. జగత్ బాబు గారు ఒక కల్పిత అతిథి పాత్ర. హతిరంగ బాబా గారి స్టోరీ ఓకే, కరెక్ట్ తీశారు. స్టోరీ పరంగా ఓకే, కానీ స్క్రీన్ ప్లే ఏంటంటే టోటల్ కట్ గా ఉంది. అంటే ఒక సీన్కి ఒక సీన్ సంబంధం లేదు. అసలు స్క్రీన్ ప్లేనే దీనికి ఫస్ట్ మైనస్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మైనస్ చేశారు. నాగార్జున గారు వెంకటేశ్వర స్వామి కింద కూడా బాగా చేశారు. జైన్ గారు అందరూ బాగా చేశారండి. మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చూసాం సినిమా అంతా. మొత్తం చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. మూవీ బాగుంది. యాక్చువల్గా తిరుమలలో మనం 2.5 hours వెళ్ళి అక్కడ అన్ని సేవల్ని మనం చూసేసినట్టుగా ఫీల్ అయ్యాం. అంత ఫీలింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది ఈ 2.5 hours. అన్ని సేవల గురించి మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీ అక్కడ జరిగేవి చాలా మందికి తెలియవు. ఏ సేవలు జరుగుతున్నాయో వెంకటేశ్వర స్వామికి ఎప్పుడప్పుడు ఏం జరుగుతుంది. అది పాచికలు ఆడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి అన్ని ఓడిపోవడం ఆయన దగ్గర. ఫస్ట్ టైం ఉంగరం, ఆ తర్వాత ఉంగరం ఓడిపోతే అన్ని వరుస పెట్టి ఓడిపోతూ ఉంటారు ఆయన. అవన్నీ ఓడిపోయి ఆఖరికి ఆయన దగ్గర దుప్పట అదే ఇది మిగులుతుంది. అది కూడా ఇది దీనిలో ఏం యూజ్ ఉంది అని అడుగుతున్నప్పుడు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అదే ఉంది, నాకు తెలుసు దాని వాల్యూ అంటారు వెంకటేశ్వర స్వామి. అదే హాతీరామ్ అంటారు, నాకు తెలుసు దాని వాల్యూ చాలా ఉంది అని. ఆ సిచ్యువేషన్ ఆయన గోల్డ్ మొత్తం పోయినప్పుడు ఎవరన్నా ఏదైనా ఒకటి పోతే ఎవరన్నా ఏమన్నా అంటారు గోవిందా గోవిందా అని. అన్ని పోయినప్పుడు అది ఇక్కడి నుంచే వచ్చింది. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి అన్ని పోగొట్టేసుకుంటారు. అన్ని పోగొట్టినప్పుడు వెనకాల నుంచి గరుడ వాహనము స్వామి అన్ని పోగొట్టుకున్నారు, చూసుకుని పోగొట్టుకుని ఒకటేసారి పోగొట్టుకోవద్దు అని అంటాడు. అన్ని పోగొట్టేసుకుంటారు. వెంటనే అప్పుడు గోవిందా గోవిందా అంటారు. అంటే ఎప్పుడు ఏదైనా ఒకటి పోయిందనుకోండి మనం ఏం చెప్తాం, గోవిందా గోవిందా. అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నేర్పించారు. ఆయన పోగొట్టేసుకుని వస్తువులన్నీ అది నేర్పించారు. గోవిందా గోవిందా అంటే పోయాయి అనమాట. అది వెంకటేశ్వర స్వామి ఇట్లా తీసుకుని అది లేకుండా వెళ్ళడం, ఆయన ఒరిజినల్ నిజ రూపం చూపించడం అంతా తిరుపతిలో ఉన్నట్టే. ఆల్మోస్ట్ తిరుమల మనం వెళ్ళినట్టు ఉంది. అంత బాగా తీయగలిగారు. అది ఒక రాఘవేంద్రరావుకే సాధ్యం అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇట్లా అది హీరోయిన్ ఫస్ట్ సాంగ్ తీసేస్తే బాగుంటుంది మూవీ.
హీరోయిన్ టమ్మీతో పట్టుకుని అంత అవసరం లేదు, ఈ మూవీకి అయితే అవసరం లేదు. ఈ మూవీ ఇట్స్ ఏ హిట్ మూవీ. ఆ ఒక్క సాంగ్ కోసం ఎవరైనా వచ్చేసి చూసేసి వెళ్ళిపోతారు అనుకుంటే అక్కడితో ఆపేయచ్చు మూవీని, ఫస్ట్ సాంగ్తోనే ఆపేయచ్చు కదా, అది అవసరం లేదు. ఫుల్ బట్టలు వేసుకుని కూడా అమ్మాయి టమ్మీని చూపించడం, అది ఐ డోంట్ లైక్ దట్. ఫర్ దట్ ఎవరు దానికోసం అయితే మూవీకి రారు. నిజంగా వెంకటేశ్వర స్వామి చరిత్ర చూద్దామని, వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలని వస్తారు తప్ప ఇట్లాంటి వాటి కోసం ఎవరు రారు నాకు తెలిసి. ఫైనల్గా మూవీ హిట్, బాగుంది. భక్తులకి, డివోటీస్కి, ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ మూవీ చూడగలుగుతారు. బాగా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయిపోతారు. బాగా ఆ వెంకటేశ్వర స్వామిని చాలాసార్లు తలుచుకుంటాం మనం. అది అందుకని మళ్ళీ ఇంకొకటి కన్వే చేశారు ఏంటంటే డైరెక్టర్ అప్పులు చేయొద్దు అని కుబేరెడ్డి దగ్గర చేసి ఆయన నేను చేశాను మీరు ఎవరి దగ్గర చేయొద్దు, అది చేస్తే ఎట్లా ఉంటుంది ఫేస్ నేను అని వెంకటేశ్వర స్వామి డైరెక్ట్గా ప్రజలందరికీ చూపించారు. అప్పు చేయొద్దు అని మీ దగ్గర నేర్చుకోవాలి అన్నట్టుగా చూపించారు. అది కూడా చాలా బాగుంది. అది చెప్పడం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ అప్పు చేయడం అన్నది? కుబేరుడి దగ్గర నుంచి వచ్చింది. అది తీర్చలేకపోతున్నారు కదా వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళడానికే భయపడతారు. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అందుకని అది కూడా ఒక మెసేజ్ చేశారు. ఓవరాల్గా అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఒక డివోషనల్ మూవీ అంతే, ఇంత వేరే ఎక్స్పెక్ట్ చేసి రావద్దు అంతే. బాగుంది, హిట్. నాగార్జున యాక్షన్ సూపర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లానే ఉంది. అదివరకు అన్నమయ్య ఎట్లా ఉందో రామదాస్ యాక్షన్ అంతా సేమ్ అట్లానే ఉంది. అనుష్క సాంగ్ ఒకటి, అనుష్క డ్యాన్స్ ఒకటి, అది బాగుంది. అమ్మవారి కిందకి రావడం అన్ని బాగున్నాయి. ఇంకా ఏం చెప్పను, ఏం తక్కువ చెప్పాలి ఈ మూవీ గురించి? ఏం చెప్పడానికి లేదు తక్కువ. అందరూ చూడాలి. కరెంట్ జనరేషన్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ అండి, ఓల్డ్ జనరేషన్ అట్లా ఏం లేదు. అర్థం చేసుకోవాలంటే అందరికీ అర్థమయ్యే మూవీ ఇది. ఈజీగా అర్థమయ్యేటట్టుగా తీశారు.